నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్థించు. అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, 2025 జనవరి 2 గురువారం. సూర్యోదయం ఉదయం 6:50 సూర్యాస్తమయం సాయంత్రం 5:49. చంద్రోదయం ఉదయం 8:48. చంద్రాస్తమయం రాత్రి 8:18. తిథి తదియ రాత్రి 1:07 వరకు. తదుపరి చవితి. నక్షత్రం శ్రవణం రాత్రి 11:01 వరకు. తదుపరి ధనిష్ట. కరణము తైతుల మధ్యాహ్నం 1:46 వరకు. తదుపరి గరిజ రాత్రి 1:07 వరకు. తదుపరి విష్టి. యోగము హర్షణము మధ్యాహ్నం 2:51 వరకు. తదుపరి వజ్రము. అశుభ సమయాలు రాహుకాలం మధ్యాహ్నం 1:42 నుండి 3:05 వరకు. యమగండం ఉదయం 6:50 నుండి 8:12 వరకు. గుళిక కాలం ఉదయం 9:35 నుండి 10:57 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:30 నుండి 11:14 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:53 నుండి 3:37 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:02 నుండి 4:35 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:14 నుండి 6:02 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 1:02 నుండి 2:35 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి 12:42 వరకు. జనవరి 2 గురువారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి తదియ రాత్రి 1:07 వరకు ఉంటుంది. తదుపరి చవితి. శుక్లపక్ష తదియ తిథి. చంద్రుని కళలు తక్కువగా ఉండటం చేత శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. చవితి తిథి రిక్త తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజంతా కూడా ఎటువంటి శుభకార్యాలకు అనుకూలంగా లేదు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు, లేదా దుర్ముహూర్తం వర్జ్యం లేని సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు ధనుస్సు రాశిలో, చంద్రుడు మకర రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. గురువారం దక్షిణం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు ప్రత్యేకత. మార్గశిర మాసంలో గురువారమున లక్ష్మీవార వ్రతము చేస్తారు. ఈ వ్రతము యొక్క ప్రత్యేకత ఏమిటంటే పుష్యమాసంలో మొదటి గురువారం లక్ష్మీవార వ్రతము చేయాలి. ఇది పరాశర మహర్షి నారద మునీంద్రుల వారితో తెలిపెను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుని అంతం నరసింహ అవతారంలో జరిగింది. ఈరోజు ప్రశ్న. దేవతలకు గురువు ఎవరు? బృహస్పతి, శుక్రాచార్యులు, నారదముని, గౌతమ మహర్షి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి
వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి స్థిరాస్తి గొడవల నుంచి బయటపడతారు. వృషభ రాశి ఆకస్మిక ధనలబ్ధి కలుగుతుంది. మిథున రాశి ప్రత్యర్థులను అనుకూలంగా మార్చుకుంటారు. కర్కాటక రాశి బంధువులు స్నేహితులతో గొడవలు సర్దుబాటు చేసుకుంటారు. సింహరాశి కుటుంబంలో కొన్ని వేడుకలు నిర్వహిస్తారు. కన్య రాశి బంధువులు స్నేహితులతో గొడవలు పరిష్కారమవుతాయి. తులారాశి కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వృశ్చిక రాశి బంధువులు శ్రేయోభిలాషులు మీ పట్ల మరింత ఆదరణ చూపుతారు. ధనుస్సు రాశి ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. మకర రాశి మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. కుంభరాశి దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. మీనరాశి స్థిరాస్తి విషయంలో నెలకొన్న సమస్యలు తీరి లాభం పొందుతారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.